మనకేంటి కర్మ? ఆ మెస్సీ గాడు రావడం అట, రాహుల్ గాంధీ రావడం అట, నాకు కన్ఫ్యూజ్గా ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా ఘోరం, విగ్రహమే పెట్టేశారట మెస్సీ గాడికి. వాడెవడు ఆ బచ్చాగాడు? అర్జెంటీనా. నా గూగుల్ చేసి చూడండి, ఏ అర్జెంటీనా టు జేంబియా 10 లక్షల మంది నాకు మీటింగ్ వస్తే ప్రెసిడెంట్ క్యూలో కూర్చున్నాడు. అలాంటి 2000లో 7,800 కోట్ల ఆస్తిపరుడట కదా, ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా, టాప్ మోస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గురించి. వాడు డ్రగ్స్ వాడినాడు. ఎవరు తెలుసా నీకు? సారీ, గూగుల్ చేసి చూడు. వాడు చిన్నప్పటి నుంచి డ్రగ్స్ ఆడిపోయి, మైక్ టైసన్ కూడానా. కానీ హోలీఫీల్డ్ లేదే. హోలీఫీల్డ్ ఎవడు? ప్రపంచంలో 100 మంది బాక్సర్లు ఉంటారు, ముగ్గురే ఫేమస్. మహమ్మద్ అలీ 3 టైమ్, మైక్ టైసన్ 2 టైమ్, హోలీఫీల్డ్ 5 టైమ్. మైక్ టైసన్ 2 టైమ్స్ వాడించినాడు. మన మహబూబ్ నగర్ వచ్చాడు, మన వరంగల్ వచ్చాడు, మన హైదరాబాద్ వచ్చాడు, ముంబై వచ్చాడు, ఢిల్లీ వచ్చాడు, దేశం అంతా వచ్చాడు. అప్పుడేది మీడియా? మెస్సీ అక్కడ, ఈడొక సాకర్ ప్లేయర్. హోలీఫీల్డ్ ఎక్కడ? వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ 5 టైమ్. అంటే ప్రపంచంలో ఇంకోటి పుట్టలేదు, పుట్టబోడు. లైఫ్ లో 5 టైమ్ ఎవడవడు. మైక్ టైసన్ 2 టైమ్స్ ఓడించినాడు. అలాంటి వాడు వచ్చి మోకరించాడా లేదా? అమిత్ షా షాక్ అయిపోయారు, రూపాలా గారు షాక్ అయిపోయారు. ఇదేంటిది? డాక్టర్ పాల్ గారు ముందు అంటే నేను ఇండియాని అంత స్థానానికి తీసుకెళ్ళాను. పాయింట్ ఏంటంటే, ఈ దిగచారిపోయిన రాజకీయ నాయకులు ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తే ఆడి శంక నాకుతున్నారు. ఆడికి 3,000 మంది పోలీసులట, 100 కోట్లు ఖర్చు అట, 70-80 అడుగులు విగ్రహం అట. అంటే మన దేశం ఏమైంది? ఆఖరికి ఒక ఫుట్బాల్ ప్లేయర్ మనకి హీరో. అదే డబ్బు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, 16 యూనివర్సిటీలు ఉన్నాయి మనకు తెలంగాణలో.